ఇటువంటి ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత పెళ్ళంటేనే భయం అవుతుంది. కేతన్ అగర్వాల్ 26 ఇయర్స్ ఉంటాయి అబ్బాయికి. సియా గోయల్ అనే అమ్మాయితో అరేంజ్ మ్యారేజ్ ఫిక్స్ అయింది. నవంబర్ లో గ్రాండ్ గా పెళ్లి కూడా ప్లాన్ చేసుకున్నారు. 17 కోట్లు పెట్టి పెళ్లికి ప్యాలెస్ బుక్ చేశారు. జూన్ 18 ఈ అమ్మాయి బర్త్డే. తన బర్త్డే సందర్భంగా లోహాగఢ్ ఫోర్ట్ కి ట్రెక్కింగ్ వెళ్దామని చెప్పేసి పట్టుబట్టింది ఆ అమ్మాయి. ఆ అబ్బాయికి ఇష్టం లేకున్నా సరే బలవంతం మీద తీసుకెళ్లాడు. అక్కడ తనని ఫొటోస్ తీస్తుండగా సియా గోయల్ అండ్ తన బాయ్ ఫ్రెండ్ చేతన్ చౌదరి ఈ అబ్బాయిని లోయలోకి నూకి చంపేశారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఈ చేతన్ చౌదరి అనే వ్యక్తిని ఇలా చంపేసే బదులు మీరు ఇద్దరు పారిపోతే అయిపోతుండే కదా అని అడిగితే, అలా పారిపోతే ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ పరువు పోతుంది అని చెప్పేసి అలా పారిపోవడానికి ఇష్టపడలేదట. ఇలా చంపేస్తే పరువు 10 రేట్లు పెరుగుతుంది అనుకున్నారేమో. ఇదంతా ఇలా ఉండంగా కొందరు ఫెమినిస్టులు ఆ సియా ఘోషల్ కి సపోర్ట్ చేస్తూ ట్వీట్లు వేస్తున్నారు. ఆ అబ్బాయికి అలా జరగాల్సిందే, అతను అలా చనిపోవాల్సిందే. ఆ అమ్మాయికి ఇష్టం లేనప్పుడు ఎందుకు పెళ్లి చేసుకుంటుంది? మీకు ఆ పెళ్లి ఇష్టం లేకుంటే నో చెప్పే ఆప్షన్ ఒకటి ఉంది. ఒకవేళ పెళ్ళైన తర్వాత నచ్చకుంటే డివోర్స్ తీసుకునే ఆప్షన్ ఉంది. మొన్నటికి మొన్న తెలంగాణలో కూడా 2 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బు కోసం ఒక భర్తను చంపేసింది ఒక భార్య. ఇవన్నీ చూసినాం కదా, పెళ్ళంటేనే భయం అవుతుంది. ఈ ఇష్యూ పైన మీ ఒపీనియన్ ని కమెంట్స్ లో చెప్పండి. అలానే మన పేజ్ ని ఫాలో చేసి పెట్టుకోండి. జై హింద్, జై భారత్.